స్నేక్, గ్రీన్ స్నేక్ గురించి నా సమీక్ష చదివిన వారికి ఈ సినిమాలో చాలా సమాంతరాలు కనిపిస్తాయి మరియు అది యాదృచ్ఛికం కాదు. ది సోర్సరర్ అండ్ ది వైట్ స్నేక్ అనేది మేడమ్ వైట్ స్నేక్ యొక్క చైనీస్ లెజెండ్ యొక్క మరొక రీటెల్లింగ్ మరియు ఏదైనా పురాణం యొక్క వివరాలను మునుపటి చిత్రం కంటే మరింత దగ్గరగా అనుసరిస్తే. ఇక్కడ సన్యాసి ఫహైకి జెట్లీ పోషించిన ఒక ప్రముఖ పాత్ర ఇవ్వబడింది కాబట్టి అక్కడ ఆశ్చర్యం లేదు, మరియు హాస్య ఉపశమనాన్ని కల్పించడానికి టావోయిస్ట్ పూజారి పూర్తిగా తొలగించబడ్డాడు. ఫహైకి గొప్ప ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి మరియు టైటిల్ యొక్క మాంత్రికుడు, అయితే పూజారి అనేది మరింత ఖచ్చితమైనది మరియు ఒక మఠానికి మఠాధిపతి. నెంగ్ రెన్ వెన్జాంగ్ అనే సహచరుడి సహాయంతో అతను అక్కడి ప్రజలను బెదిరించే రాక్షసులతో పోరాడటానికి ఆ ప్రాంతంలో పర్యటిస్తాడు. సినిమా ప్రారంభంలో మనం ఫహై యుద్ధం మరియు ఐస్ హార్టీని ఓడించడం మరియు నెంగ్ రెన్ హాస్య ఉపశమనాన్ని అందించడం చూస్తాము. ఒక దెయ్యం ఓడిపోయిన తర్వాత అది తన పాపాలను ఆలోచించడానికి ఒక విధమైన అవయవంలో చిక్కుకుపోతుంది, బహుశా శాశ్వతత్వం కోసం. స్థానిక గ్రామంలోని ప్రజలు మరియు ఈ జీవి వారి తదుపరి లక్ష్యం. జుజియాన్ రేమండ్ లామ్, ఒక ప్రయాణికుడు, అరుదైన ఔషధ మూలికల కోసం వెతుకుతూ సుసు హువాంగ్ షెంగి పోషించారు మరియు క్వింకింగ్ చార్లీన్ చోయ్ పోషించారు. ఇద్దరు పాము రాక్షసులు, ఈ పదాన్ని కొన్నిసార్లు అనువదిస్తారు, ఇంటికి దగ్గరగా వచ్చారు. దెయ్యం కంటే ఆత్మ వలె, కానీ ఫహై దృష్టికోణంలో వారు రాక్షసులు. గ్రీన్ స్నేక్, ఇక్కడ క్వింకింగ్ అని పిలుస్తారు, ఇద్దరిలో చిన్నది మరియు మరింత ఉద్వేగభరితమైనది, కేవలం వినోదం కోసం జుజియాన్ను ఆశ్చర్యపరుస్తుంది, తద్వారా అతను లోతైన సరస్సులో పడి మునిగిపోతాడు. తెల్లపాము, ఇక్కడ సుసు అని పిలుస్తారు, మానవ రూపం ధరించి పావురంలోకి ప్రవేశించి ఉండకపోతే అతని తరువాత మునిగిపోతున్న వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం ద్వారా ఆమె తన జీవిత సారాంశంలో కొంత భాగాన్ని అతనికి అందజేస్తుంది, తద్వారా అతని ప్రాణాలను కాపాడుతుంది. స్నేహితులు అతనిని కనుగొన్నప్పుడు అతను అతనిని రక్షించిన అందమైన అమ్మాయి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతను భ్రాంతి చెందుతున్నాడని వారు భావిస్తారు. ఇంతలో గబ్బిలం దెయ్యం ఉనికిని మరింత గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు మరియు వాటిని నయం చేయడానికి ఏ ఔషధం కనిపించడం లేదు. సుసు జువాన్తో ఆమె ఎన్కౌంటర్తో ఉత్సుకతను రేకెత్తించింది, క్వింకింగ్ తో పాటు మానవ రూపాన్ని తీసుకుని అతని కోసం వెతుకుతుంది. వారు చివరికి కలుసుకున్నారు మరియు జూజియాన్ తనను రక్షించిన అమ్మాయిని గుర్తిస్తాడు. ఆమె అతని భార్యగా ఉండటానికి అంగీకరిస్తుంది. క్వింకింగ్ బ్యాడ్ దెయ్యం కోసం వెతుకుతున్న నెంగ్ రెన్ను కలుస్తాడు. అతను క్వింకింగ్ ను ఒక దెయ్యంగా గుర్తించలేదు మరియు ఆమె అతనితో సరసాలాడుకునే అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది, కానీ అతను బ్యాడ్ దెయ్యం కోసం తన అన్వేషణను కొనసాగించాడు. అతను దానిని కనుగొన్నప్పుడు అతను దాని సేవకులను నాశనం చేయగలడు, కానీ ఆ దెయ్యం అతనికి చాలా బలంగా మారుతుంది. కానీ ఇప్పుడు నెంగ్ రెన్ దెయ్యం చేత కాటువేయబడ్డాడు, నెమ్మదిగా గబ్బిలం దెయ్యంగా మారుతున్నాడు. క్వింకింగ్ అప్పుడు నెంగ్ రెన్ కు పాము రాక్షసుడిగా తనను తాను వెల్లడిస్తుంది మరియు అతనికి దెయ్యంగా ఉండటానికి సరైన మార్గాలపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంది, కానీ దయనీయమైన సహచరుడు చాలా పేద విద్యార్థి. తన స్వంత సారాన్ని ఔషధానికి అందించి, గ్రామస్తులను నయం చేసే శక్తిని అందించి, జుజియాన్ను హీరోగా మార్చే వరకు జుజియాన్ పట్టణవాసులకు రాక్షస జబ్బును విజయవంతం చేయకుండా నయం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కానీ ఫహై ఔషధంలో ఏముందో పసిగట్టి సుసు నిజ స్వభావాన్ని అనుమానిస్తాడు. అతను జూజియాన్ కు స్పిరిట్ డాగర్ ఇచ్చాడు, తనను తాను రక్షించుకోవడానికి, మరియు సుసుతో తలపడతాడు. ఆమె ఉద్దేశాలు ఏమైనప్పటికీ మానవుడితో ఆమె కలయిక వల్ల ఎటువంటి మేలు జరగదని అతను ఆమెకు చెబుతాడు మరియు జూజియాను విడిచిపెట్టమని హెచ్చరించాడు. ఆమె నిరాకరిస్తుంది మరియు తరువాత ఫహై యొక్క సహచరులచే దాడి చేయబడింది. ఆమె తన పాము రాక్షస రూపంలో వారితో పోరాడినప్పుడు ఆ జీవి సుసు అని జూజియాన్ గ్రహించలేదు. ఆమె నిజమైన ఆకృతిలో భయాందోళనలకు గురవుతుంది మరియు ఆమెను స్పిరిట్ బాకుతో పొడిచి ఆమెను తీవ్రంగా గాయపరిచింది, మరియు సుసు తన ఇంటికి వెనుదిరిగి అక్కడ క్వింకింగ్ ఆమెను చూసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతను ఏమి చేశాడో తెలుసుకున్నప్పుడు జుజియాన్ సుసుని రక్షించాలని నిశ్చయించుకున్నాడు,
కానీ ఆమెను నయం చేయగల ఏకైక విషయం ఫహే ఆశ్రమం యొక్క రక్షణలో ఉన్న పవిత్రమైన పగోడాలో బంధించబడిన ఒక ఆధ్యాత్మిక మూలిక. మౌస్ దెయ్యం జూజియాన్ కు మార్గాన్ని చూపుతుంది మరియు జూజియాన్ చేసే మూలికను ఎలా సురక్షితంగా ఉంచాలో అతనికి సలహా ఇస్తుంది. సమస్య ఏమిటంటే జూజియాన్ హెర్బ్ తీసుకోవడం ద్వారా వందలాది రాక్షసులు మరియు దుష్టశక్తుల జైలు అయిన పగోడాపై ముద్రను విచ్ఛిన్నం చేయగలడు. జూజియాన్ మౌస్ దెయ్యానికి మూలికను ఇస్తాడు. అతను సుసు వైపు తిరిగి పారిపోతాడు. అయితే జూజియాన్ స్వయంగా పగోడా నుండి విడుదలైన దెయ్యాల శక్తులచే ఆవహించబడ్డాడు. ఫహై మరియు సన్యాసులు జూజియాను అతని స్వాధీనం నుండి విడిపించడానికి రూపొందించిన ప్రమాదకరమైన మరియు సుదీర్ఘమైన మేజిక్ వేడుకను ప్రారంభిస్తారు. ఇంతలో క్వింకింగ్ మరియు ఇప్పుడు కోలుకున్న సుసు సన్యాసులు జును పట్టుకున్నారని నమ్మి ఆశ్రమంపై దాడి చేశారు. జియాన్ ఖైదీ ఫహై ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ సుసు సన్యాసిని నమ్మడు మరియు వినడానికి చాలా కోపంగా మరియు భయపడ్డాడు. పాము రాక్షసుల సమ్మిళిత శక్తి ఫహైకి దాదాపు చాలా ఎక్కువగా ఉంది మరియు ఆశ్రమం ఒక పెద్ద అలతో మునిగిపోయింది. అయితే సన్యాసుల ఆధ్యాత్మిక శక్తి మంత్రం మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల వేడుక కొనసాగుతున్నప్పుడు వారిని సజీవంగా ఉంచుతుంది. మౌస్ దెయ్యం మరియు అతని మిత్రులు వారిపై దాడి చేసినప్పుడే వారి ఏకాగ్రత దెబ్బతింటుంది. నెంగ్రెన్ అకస్మాత్తుగా మళ్లీ కనిపించాడు. ఇప్పుడు పూర్తి బ్యాడ్ దెయ్యం రూపంలో ఉన్నాడు. కానీ దెయ్యం వలె దాడి చేయడానికి బదులుగా అతను తన విమాన శక్తిని ఉపయోగించి సన్యాసులను నీటి నుండి రక్షించడం ప్రారంభించాడు. దీనిని చూసిన ఫహై దెయ్యాల వేటగాడుగా తన చర్యల సరైనదేనని తనను తాను ప్రశ్నించుకుంటాడు మరియు ఆధ్యాత్మిక శక్తి యొక్క పెద్ద ప్రవాహంతో బహుమతి పొందాడు. దానితో అతను రాక్షస పాములను ఓడించగలడు. ఇక్కడ కథలోని బౌద్ధ అంశాలు ప్రస్తావనకు వస్తాయి. తన మాజీ సహచరులను రక్షించడంలో నెంగ్రెన్ చేసిన చర్యలు ఇప్పుడు ఫహైకి విరామం ఇచ్చే సహజ శత్రువుగా ఉండాలి మరియు ఇది స్పష్టంగా ఉంది. నెంగ్రెన్ గాయపడిన క్వింకింగ్ ను కూడా రక్షించాడు. అతను నాశనం చేయబడాలని కోరుకునే వ్యక్తిని తాను కాపాడుతున్నానని వ్యాఖ్యానించాడు. ఓడిపోయిన సుసు ఇప్పుడు ఆమె చేసిన నేరాల కోసం పగోడా లోపల సీలు వేయబడుతుంది. కానీ ఆమె బుద్ధుని పేరును చివరిసారిగా జూజియాను చూడటానికి అనుమతించమని కోరింది మరియు ఫహై ఆమె కోరికను మంజూరు చేసింది. జూజియాన్ చాలా వరకు స్వాధీనం నుండి విముక్తి పొందాడు. కానీ అతనికి ఇప్పుడు ఆమె గుర్తులేదు. ఆమె తన శక్తి స్థాయికి చేరుకోవడానికి 1000 సంవత్సరాలు ధ్యానం చేశారని, అయితే అతనితో ఉన్న ఒక్క క్షణం అన్నింటికంటే విలువైనదని జూజియాన్తో చెప్పింది. ఆమె అతనిని ముద్దు పెట్టుకుంటుంది. ఇది స్వాధీనం యొక్క దీర్ఘకాలిక ప్రభావాలను తొలగిస్తుంది మరియు అతని జ్ఞాపక శక్తిని పునరుద్ధరిస్తుంది. ఆ సమయంలోనే ఆమె అతని కౌగిలి నుండి మళ్లీ టవర్లో నలిగిపోతుంది. విషయానికొస్తే అతను ఎప్పటికీ సరైన దెయ్యం కాలేడని క్వింకింగ్ అతనికి తెలియజేశాడు. అతని రూపం ఉన్నప్పటికీ మరియు ఆమె తన సోదరి జూజియాను ప్రేమించిన విధంగా ఎవరినీ ప్రేమించదని ఆమె భావిస్తోంది. ఇది ఆమెకు ఇబ్బంది తప్ప మరేమీ కలిగించలేదు. దీనితో వాదించడం ఖచ్చితంగా కష్టం అయినప్పటికీ సుసు స్పష్టంగా అంగీకరించలేదు. నైతికత ఒకటి ఉంటే ఖచ్చితంగా ప్రేమ అందరినీ జయించదు. కానీ శృంగార ప్రేమను మరొక భ్రమగా చూసే ప్రపంచ దృష్టికోణంలో అది ఖచ్చితంగా విషయాలను కదిలిస్తుంది.